కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి అని విమర్శించారు బీఆర్ఎస్ నేత తాటికొంట రాజయ్య. 6 నెలల్లో రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందన్న కడియం ఇప్పుడు ఆ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. కడియం శ్రీహరిని వరంగల్లో నమ్మే పరిస్థితి లేదని, కడియం ఫ్యామిలీ నైతికంగా పతనమైందన్నారు. తాను పార్టీకి రాజీనామా చేసినా కేసీఆర్ ఇంకా ఆమోదించలేదన్నారు. ప్రియతమ ఉద్యమ నేత కేసీఆర్ గారు దాన్ని ఆమోదించలేదు. వారు స్వయంగా పిలిపించుకొని మాట్లాడి గన్పూర్ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా అక్కడ ఎలక్షన్లు మొత్తం కూడా కడియం కావ్య గురించి చాలా ఘోరంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. నైతిక విలువల గురించి మాట్లాడే కడియం సరి నైతికంగా పతనమై ఒక దౌర్భాగ్యలాగా ఈరోజు రాజకీయ ఊసరవెల్లిలాగా రంగులు మార్చుకుంటూ ఆనాడు టీడీపీలో అన్ని పదవులు అనుభవించి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి మళ్ళీ